జపాకుశం సంకాశం కస్పేయం మహాదిత్యం తమోగ్నం సరపాపగ్నం ప్రణతో దేవాగ్నం ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనివాస రాహువేతన హర హర మహాదేవ శంభో శంకర. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మా నాన్నని ఇప్పుడు మెల్బోర్న్ తీసుకోబోతున్నా. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతుండు. వీడు యాక్చువల్లీ 5 kgs ఉన్నాడు, కానీ వీడి బట్టలు 10 kgs ఉన్నాయి. హాయ్ చెప్పురా నాని. అలా హాయ్ చెప్పు. గిటు అత్త తీస్తుంది. హాయ్ చెప్పు. మెల్బోర్న్ పోతున్నాను చెప్పు. ఎయిర్పోర్ట్కి వచ్చినాం. మెల్బోర్న్ పోతున్నాం. మెల్బోర్న్. సో రెడీగా ఉండండి, మా ఎక్స్పీరియన్స్ అంతా మీకు చూపిస్తా. థ్యాంక్ యూ. అరే వీడు అద్దాలు ఎట్లున్నారో చూడాడి. చిన్నప్పుడు మన పిండ లారీలు వస్తుండే ఇంటికి, ఆ లారీలు అద్దం లెక్క ఉన్నది. హాయ్ రా బడా, ఎలా ఉన్నావు? అస్సలు బాగాలేదండి. ₹1 ఇస్తారా? మెల్బోర్న్ ట్రిప్ పోదామని వస్తే ఇంట్లో షాపింగ్ చేద్దామని అటు ఇటు చూస్తుంది. కొంటావా అద్దాలు? ఇక్కడ ఉన్నాయి అద్దాలు, ఇక కిటికీ అద్దాలు. 7 40% 50% ఇవే ఇస్తుంది. ఉన్నాయన్నీ కొనుక్కుంటుంది, కానీ ఆ పూర్తి జాబ్ చేస్తుంది. మనకు మెల్బోర్న్లో బాగా చలి పెడుతుంది కాబట్టి మన బుడ్డోడికి ఒక బీనీ క్యాప్ కొనడం జరుగుతుంది. దాన్ని బీనీ అంటారు, క్యాప్ కాదు. అంటే దే ఆల్ బిలాంగ్ టు ద క్యాప్ ఫ్యామిలీ అన్నట్టు. ఇంగ్లీష్ ఏంట్రా? క్యాప్ అంటే టోపీ. ఏ నాని, క్యాప్ ట్రై చేద్దురా. వేరే లెవెల్ ఉన్నాడు. నా లెక్క లేదు, దీని లెక్క ఉన్నది. సేమ్ టు సేమ్ కదా. వస్తుందా? ఇద్దా మరి, తీసుకున్నా. థ్యాంక్ యూ చెప్పు హాయికి. నానికి కొన్న క్యాప్ ట్రై చేస్తారు మన వాళ్ళు. ట్రిపుల్ ఎన్టీఆర్ లెక్క ఉన్నాడు కానీ. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. సలాం అలైకుం. మనకు 12:35కి ఫ్లైట్ ఉంది. టైం ఎంత అవుతుంది రా సతీ? 11:40. ఇంకో 50 minutes. ఇట్లానే తిరుగుదాం ఎయిర్పోర్ట్లో ఆడికిడికి. ఆడుకోయి టచ్ ఉండి ఏమంటారు హిందీలో? మన దీనికి వెళ్ళి టచ్ ఉండి నేను అక్కడికి వెళ్ళిపోయి రాయే అంటానండి. గేట్ నెంబర్ 53. మన గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వెయిట్ చేయాలి. ఏ నాని చూడు, ఫ్లైట్ లోపలికి పంపించేస్తుర్రు మా అందరినీ. నాని ఏమో వండుకున్నాడు. మా నాని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎంటర్ కాబోతుండు, కాకపోతే పడుకున్నాడు. ఏ నాని, ఫ్లైట్లకు పోతున్నాం. ఫ్లైట్లకి మన బేబీ కోసం సపరేట్ సీట్ బెల్ట్లు ఇస్తారు. Have you used one of these before for your baby? No. Just around yourself like you normally would. This one goes around your baby, Thank you. ఏడా కూర్చున్నావు? డిస్టర్బ్ అయితే చంపుతారు రా. నీ పేరు చెప్తాను. హస్బెండ్ ఇడున్నారు చంపుండని. గట్టిగా మాట్లాడు. చంపుతారంట. నా హస్బెండ్ ఫస్ట్ చంపాలంటున్నా. Are you excited for the Melbourne trip? గట్టిగా చెప్పరా. నో, ఎక్సైట్మెంట్ ఏం లేదు. మన ఇద్దరిని ఎందుకు చెక్ చేసారు తెలుసా? ఇగో బ్యాగేజ్ దగ్గర మా వాళ్ళని ఎవరిని చెక్ చేయలేదు, మా ఇద్దరిని చెక్ చేసారు. ఎందుకు తెలుసా? ఇద్దరు దొంగలని. తోడు దొంగ పెరుగుతాడా? ఆల్రెడీ చెప్పినాం. అంతే అంట. ఇక్కడ సింకే లేదు. నాన్ సింక్ ఎట్లా ఎత్తాడన్న? ఇట్ట తయారయ్యేనే మీరంతా. దించారా కిటికీలోకి వెళ్ళి? నేను దిగా. కిటికీలోకి వెళ్ళి నేను దిగా. మేము ఇప్పుడు మెల్బోర్న్ ట్రిప్కి వెళ్తున్నాం. సో వచ్చేటప్పుడు చెప్తాం ఎట్లా ఎంజాయ్ చేసినామో, ఎట్లుందో ట్రిప్ గురించి. ఇప్పుడైతే ఏం లేవు ఇంకా మాటలు. వాడు సీట్ బెల్ట్ పెడుతున్నాడు, బట్ పుట్టకు వస్తలేదు. అది చాలా ట్రై చేస్తున్నాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎందుకు రాలే? కొంచెం లూజ్ చేసుకున్నాడు, ఇంకా పొట్ట లోపలికి అనుకొని పెట్టేసిండు. ఇప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఏందన్నా భయం వేస్తుందా? చోట భయం వేస్తుందా?
మా అన్న కొంచెం భయం వేస్తుందంట. ఫ్లైట్ వేసేటప్పుడు భయం పడుతుంది, దిగుతుంది. పన్నాడు చోటు. నాని అస్సలు భయపడతలేడు, హాయిగా వండుకున్నాడు. మేము భయపడినా కానీ నాని భయపడకుండా వండుకున్నాడు. హాయి చెప్తుండు, చేతి ఇట్లా పెడుతుంది. హాయి చెప్తుండు. నానికి ఒక సీట్ బెల్ట్ ఇచ్చారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు భయం వేసి అలా భావన పట్టుకున్నది. నిద్ర వచ్చి పట్టుకుంటున్నాడు. వీడు బడా అమాయకుడు పాపం. ఇప్పుడే మెల్బోర్న్ వచ్చింది, ల్యాండ్ అవుతున్నాం. ఒక 5 minutes లో ల్యాండ్ అయిపోతాం. మెల్బోర్న్కి వచ్చేసినాం, ల్యాండ్ అయిపోయినాం ఇంతకుముందే. విత్ నాని ఇక్కడ ఫ్లైట్లో మొత్తం అన్నాడు, ఇప్పుడు కూడా అన్నాడారా? వెల్కమ్ టు మెల్బోర్న్. ఫ్లైట్ జర్నీ మొత్తం పడుతున్నాడు మా నాని, ఫస్ట్ టైం ఫ్లైట్, ఇప్పుడు కూడా అన్నాడు. రమ్మన్నారు వాళ్ళు, ఫోన్ చేయి. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. ఇగో పికప్కి మన వాళ్ళు వచ్చారు. పికప్కి బాలుగాడు వచ్చాడు. బాలు మామ వచ్చిండు పికప్కి. చలి పెడుతుంది, వెంటనే కార్లో కూర్చుండ పెట్టాలా? పోదు ఎటు పోదు, అంత టెన్షన్ తీసుకోకూడదు. బేబీ సీట్ ఎన్ని ఉన్నారా? ఓకే ఫిక్స్ చేద్దాం. చలి పెడుతుందిరా. మా బ్రదర్ గారు సామాన్ అంతా లోపల పెడుతుంది డిక్కీలో. నమస్తే బ్రదర్, మెల్బోర్న్లో ల్యాండ్ అయినా ఇంకేంది. ఇక్కడ అగ్నయ్ మా అత్యంత స్నేహితుడు, సన్నిహితుడు. ఇటు బాలగాడు అయితే తెలిసే మీకు ఆల్రెడీ, మన బ్లాగ్ లో పడ్డాడు ఒకసారి. చలో వెళ్దాము. ఓకే, విల్ మీట్ యు దేర్. ఓకే.